మేడం నమస్తే అండి. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 4000 పింఛన్ పెంచుతూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని కూడా పథకం పేరు పెట్టడం చూసాం. మరి దీన్ని ఉద్దేశించి వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ పింఛన్ భరోసా అంటూ కూడా డబ్బులు పెంచావు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? 2 వారాల్లో ఎన్ని పరిశ్రమలొస్తాయి? నీకు గ్రాఫిక్స్ చేయడం అలవాటైనా గానీ అది చేయడానికి ఇంకా టైం పడుతుంది గదా! అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందని నువ్వే అన్నావు గదా! ఇలాంటి విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి. మరి ఈ రోజున వాళ్ళు చేసే విమర్శలకు ఎటువంటి సమాధానం చెప్తారు? అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకాన్ని ఆనాటి నుంచే మొదలుపెట్టారు. ఆనాడు ఫస్ట్ ఏదైతే రామారావు గారు రూ. 75 ఇచ్చారో దాని ద్వారా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏపీకి వచ్చినటువంటి వాళ్ళంతా పెంచుకుంటూ పోయారు. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో రచ్చబండ కార్యక్రమాల్లో కానివ్వండి, ఇంటింటి తిరిగినటువంటి వాటిలో రూ. 4000 పెన్షన్ ఇస్తానన్నారు. అది ఏప్రిల్ నుంచి ఎలక్షన్ జరిగిన తర్వాత 3 నెలలు కలిపి రూ. 7000 ఇస్తానన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద ఎప్పుడైనా సరే పెన్షన్ పెట్టాలన్నా పెంచాలన్నా కూడా అది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. దాన్ని కాపీ కొట్టింది వైసీపీ పార్టీ, అలాగే రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెంచుకుంటూ పోయారు. గతంలో పెంచుతానన్న చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా పెంచకుండా ఎలక్షన్ మూమెంట్లో పెంచి ప్రజలను మోసం చేశారు. ఆ ప్రజలకి తెలిసి ఈరోజు తిరుగుబాటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని నమ్మి ఈరోజు అఖండ మెజార్టీని తీసుకొచ్చారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, పేదవాళ్ళకి మేలు చేయటానికే వచ్చారు కాబట్టి ఆయన ప్రతిదీ కూడా చేస్తారు. ఇక పరిశ్రమలు అంటారా, బ్రాండే ఉంది. బాబు వస్తే జాబులు వస్తాయి, బాబు వస్తే పరిశ్రమలు వస్తాయి, బాబు వస్తే యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనే నమ్మకం అనేది ఏపీ రాష్ట్రానికి ఉంది. గతంలో చెప్పి చూశారు. ఆల్రెడీ హైదరాబాద్, సైబరాబాదు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, ఒక విజనరీ. ఇప్పుడు అప్పులు అనేది నువ్వు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 16,000 అప్పు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కొన్ని వేల కోట్లకి అప్పుని తీసుకొచ్చి ఒక మనిషి మీద 2.5 లక్షల అప్పుని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 15 రోజుల్లోనే పరిశ్రమలు వస్తాయా అని మాట్లాడటానికి ముందు మీరు అవగాహన తెచ్చుకోండి. పరిపాలన చూడాలి కదా. చూడకుండానే ఇలా మాట్లాడేటువంటి పద్ధతి మీకు ఫస్ట్ నుంచి మీ జగన్మోహన్ రెడ్డి మీకు ఆనవాయితీ అనేది నేర్పారు. మా బాబు గారు అలా నేర్పల. ఏదైనా విజనరీ డెవలప్మెంట్ చూసినాక మాట్లాడదాం. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు గవర్నర్కి వినతి పత్రం ఇవ్వడం చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంత విడ్డూరంగా ఉందండి. దొంగ దొంగ అంటే దొంగే దొర అయినట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి వీళ్ళు అనుసరిస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసి ఈరోజు ప్రభుత్వం తిరగబడేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో అఖండ మెజారిటీ వచ్చేసరికి వాళ్ళకి మైండ్ ఎక్కడో పని చేయట్లేదు. ఈరోజు బాబు గారు ఒక్కటే చెప్పారు, గెలిచిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నా కూడా సమయం పాటించండి, క్రమశిక్షణగా ఉండండి, అందరూ మనకి కావాల్సిన వాళ్ళే, ఎవరి మీద కూడా మీరు విద్వేషాలు కానీ ఏవి పెంచుకోవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మా తెలుగు మహిళలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. మీరు ప్రతిదానికి రెచ్చగొడతా, మీరే మాట్లాడతా, మీరే క్రియేట్ చేసి దాన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి మాట్లాడతా ఈరోజు గవర్నర్ గారికి విజయసాయి రెడ్డి గారు ఇచ్చారంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 10 రోజుల్లోనే వీరు ఇంత రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. గతంలోనేమో పోలీసులను అడ్డం పెట్టుకొని, పరదాలు అడ్డం పెట్టుకొని ఎవరిని ఏం మాట్లాడనీయకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో. ఈరోజు ఏం మాట్లాడపోయినా కూడా మా మీద రివర్స్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయమన్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరిది దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నియమించుకొని చేశారో ఈరోజు సమయనంగా ప్రతి ఒక్కరిని నిన్నే చూసాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన ఒక గంటలోనే సచివాలయానికి వెళ్ళే టైంలో ఒక మహిళ దారిలో నడుచుకుంటూ వెళ్ళి బాబు గారిని కలవాలని అంటే వెళ్ళి కలిసి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేశారు. నువ్వు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నటువంటి తాడపల్లి ప్యాలెస్కి ఏ మహిళ వచ్చినా కూడా అక్కడ కనీసం అపాయింట్మెంట్ కాదు కదా పలకరించినటువంటి పరిస్థితులు లేవు. మీరా మాట్లాడేది? ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారు. అంటే ఇక్కడ ఏదైతే ఋషికొండ మీద కట్టిన భవనాలన్నీ కూడా ఈరోజు సంచలనం రేపుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద. 500 కోట్లు ఖర్చు పెట్టింది దీనికోసమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక వైసీపీ వాళ్ళు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ ఉండడానికి సరైన భవనం లేనందునే ఇలాంటి భవనాలు కట్టాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు చేస్తున్న మాటలు ఏం చెప్తారు?
ఈరోజు మా టీడీపీ ఎమ్మెల్యేస్ గవర్నీలు గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, చాలామంది కూడా పర్యటించడం జరిగింది. సెంటు భూములు పేదవాళ్ళకి ఇస్తానని, రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి భూముల్లో ఇస్తానని రాజధాని రైతులకు చిచ్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళ అందరికీ కూడా కరెంటు బిల్లులు వచ్చినాయి, బైక్ ఉంది, మీరు ఇల్లు స్క్వేర్ ఫీట్స్ ఎక్కువగా ఉందని ఫెన్షన్లు తీసేసి పేదవాళ్ళు కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? 500 కోట్లు ప్యాలెస్ వైజాగ్లో రిషికొండలో కట్టుకొని ఈరోజు సెంటు భూమి అని, సెంటు భూములు ఏమొస్తుంది పేదవాళ్ళకి? బాత్రూమ్ కానీ, కిచెన్ రూమ్ కానీ, బెడ్రూమ్ కట్టాలన్నా కూడా సెంటు భూములు ఏమొస్తుంది? బాత్రూమ్ చూస్తేనే 2 సెంట్లు పైన ఉంది. అన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నీ సొంత భవనానికే ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో నువ్వు అంత కట్టుకున్నావే, ఈరోజు పేద ప్రజలకి ఇంతవరకు ఎటువంటి న్యాయం చేసావు? ఏమైపోయింది నా అక్క చెల్లెమ్మలు దాన్ని బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అంత తెల్లమైపోయింది. మీరు ఏ రకంగా చేస్తున్నారని మీ సొంత వెనకమాల ఉన్నటువంటి మీ కోటరీకి లబ్ధి చేకూరే విధంగా ఆ రిషికొండలోవి కానివ్వండి, ఏవైనా వైజాగ్లో ఈరోజు మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటావంటే దీని అర్థం మీకు తెలుస్తూనే ఉంది. 500 కోట్లతో నువ్వు లగ్జరీ లైఫ్ ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఇంతవరకు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, రీసెంట్గా ఎవరైనా సరే అఫీషియల్గా ఉన్నటువంటి హైయర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పని చేయాలి. ఒక ఏపీ ముఖ్యమంత్రిగా ఒక్కసారి గెలిపించినందుకు ఈరోజు వైజాగ్లో ప్రజలందరి భూములను అన్యాక్రాంతం చేసి ఈరోజు రిషికొండను కూడా గుండు కొట్టి ఈరోజు 500 కోట్లను అన్యాక్రాంతం చేశారు. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం.